మూడో ఎపిసోడ్లో రామయ్య తాత ఆ తాంత్రికుడు ఆ దుష్టశక్తిని ఎలా ఆహ్వానించాడో, అంజీతో ఏం చెప్పాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, దేవరకోనలో ఒక తాంత్రికుడు ఉండేవాడు. ఆ ఊరికి చుట్టుపక్కల ఎలాంటి తాంత్రిక సమస్యలున్నా అతని దగ్గరకు వచ్చి తీర్చుకునేవారు. అలా ఆయన దయ్యాలను విడిపించడం, చెడు ప్రయోగాలు, నరదృష్టి, ఆయుర్వేదం, అలా అన్ని విద్యలలో నిష్ణాతుడు. ఆయనకు ఎలాంటి శక్తులు ఉండేవంటే, ఎవరైనా పొలంలో ఆయన కట్టు కడితే దొంగతనానికి వచ్చేవాళ్ళు అలాగే కదలకుండా ఉండేవారు. ఆ తర్వాత ఆయన మంత్రంతో కట్టును విడిపించి మందలించి పంపించేవాడు. అలాగే ఎటువంటి జంతువులు ఆ ఊరి పొలాల్లోకి రాకుండా మంత్రంతో కట్టుకట్టేవాడు. దాంతో ఆ తాంత్రికుడు అంటే ఆ ఊర్లో వాళ్ళకి చాలా గౌరవం. ఒక తాంత్రికుడికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అందులో భాగంగా అతను ఎలాంటి మరణించిన జంతువులను తినేవాడు కాదు. స్వయంగా అతనే వండుకొని తినేవాడు. అంతేకాక అమావాస్య పుణ్యమి రాత్రులలో ఊరికి దూరంగా ఉన్న బావిలో ఒడ్డు లోతు నీళ్లలో మునిగి మంత్ర సాధన చేసేవాడు. అలాగే ఆ తాంత్రికుడికి జల దిగ్బంధన, వాయు దిగ్బంధన విద్యలు కూడా వచ్చు అన్నాడు రామయ్య. వాయు దిగ్బంధన, జల దిగ్బంధన అంటే ఏమిటి తాతయ్య అని అడిగాడు అంజి. నీటిని దిగ్బంధం చేసి దానిపై నడుచుకుంటూ నీటి మధ్యలో ఆసనం వేసుకొని మంత్ర సాధన చేయడం. అలాగే వాయు దిగ్బంధన అంటే ఎలాంటి వస్తువులనైనా గాల్లో లేపగలిగే శక్తి అనే అర్థం అని చెప్పాడు రామయ్య. అవునా, అంత పెద్ద శక్తులు ఉన్నాయా అతనికి అన్నాడు అంజి. అవును, ఆ కాలంలో ఇలాంటి విద్యలు నేర్పించే మహాగురువులు ఉండేవారు అన్నాడు రామయ్య. మరి ఆ విద్యలు ఆయనకు ఉన్నాయని మీకు ఎలా తెలుసు అని అన్నాడు అంజి. మా గురువు గారైన వీరయ్య మరియు ఆ తాంత్రికుడు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు అని మా గురువు గారు ఆ సమయంలో జరిగిన సంఘటన మొత్తం నాకు చెప్పాడు అని అన్నాడు రామయ్య. అవునా, అందుకే ఆ తాంత్రికుడి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు అన్నమాట అన్నాడు అంజి. అంతేకాదు, ఆ తాంత్రికుడి తాతగారే మా గురువు వీరయ్యకు కూడా గురువు అని అన్నాడు రామయ్య. ఓహో, ఆ తాంత్రికుడు వంశమంతా మంత్ర సాధన చేసేవారే అన్నమాట అని అన్నాడు అంజి. అవును, అందుకే ఆ తాంత్రికుడు అనేక మంత్రాలు సాధన చేసి అనేక రకాలైన శక్తులను సంపాదించుకున్నాడు అన్నాడు రామయ్య. మరి ఆ దుష్టశక్తిని ఎలా మేల్కొల్పాడు అని అడిగాడు అంజి. అదే చెప్తాను విను. ఏడాదికి ఒకసారి వచ్చే మన తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే పండుగ ఉగాది కనుక ఆ పండుగ సందర్భంగా 10 రోజుల ముందు నుంచి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుంటారు. అలాగే తాంత్రికుని ఇంట్లో కూడా ఉగాది సందర్భంగా శుభ్రం చేస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి ఒక మూల ఉన్న పెద్ద పెట్టె చూశాడు ఆ తాంత్రికుడు. అది ఎప్పుడూ తన ఇంట్లోనే ఉండేది. కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ దాన్ని తెరవద్దని, అది చాలా ప్రమాదకరమైన పెట్టెని, మన పూర్వీకుల నుంచి మన ఇంట్లోనే ఉంటుందని చెప్పేవాడు. గత సంవత్సరం తన తండ్రి చనిపోవడంతో ఎప్పటి నుంచో ఆ పెట్టెను తెరవాలన్న కోరిక ఇప్పుడు నెరవేర్చుకుందాం అనుకున్నాడు. వెంటనే ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి తన నాన్న ఉండే రూమ్లోని అలమారాలో ఉన్న తాళం చెవిని తీసుకొని దాన్ని తెరిచాడు. పెట్టె అంత పెద్దగా ఉంది, కానీ దాంట్లో మాత్రం ఒక చిన్న పెట్టె ఉంది. కానీ దాన్ని తెరవడానికి ఎలాంటి రంధ్రాలు లేవు. అప్పుడు ఆ పెద్ద పెట్టెలో వెతగ్గా ఆ చిన్న పెట్టెని తెరవడానికి ఉపయోగపడే ఒక తాళపత్రం అందులో ఉంది. ఎంతో ఆసక్తిగా ఆ తాళపత్రం చదవడానికి చూశాడు. అది సంస్కృతంలో ఉంది. ఆ తాంత్రికుడికి సంస్కృతం వచ్చు కాబట్టి ఆయన చదవడం మొదలు పెట్టాడు అన్నాడు రామయ్య. ఆ తాళపత్రంలో ఏం రాసింది తాతయ్య అన్నాడు అంజి. చెప్తాను విను అని అందులో ఈ విధంగా రాసి ఉంది. ముందుగా ఈ పెట్టెని తెరవాలని ప్రయత్నించేవాడు జిల్లేడు పుల్లలతో 21 రోజులు ఉదయం సాయంత్రం పండ్లు తోముకొని ఆ జిల్లేడు పుల్లలను జాగ్రత్త పరచాలి. తదుపరి చనిపోయిన గబ్బిలం తెచ్చుకోవాలి. అలాగే ఏగ ఈకను సంపాదించుకోవాలి. అమావాస్య రోజు రాత్రి 1 గంటకు ఒంటరిగా వెళ్ళి 21 రోజులు జాగ్రత్తగా భద్రపరిచిన తెల్ల జిల్లేడు పుల్లలతో పాటు మరికొన్ని పుల్లలతో గబ్బిలం దహన సంస్కారాలు చేయాలి. అలా పూర్తిగా కాల్చి బూడిద చేసిన గబ్బిలం బూడిదను చేత్తో తాకకుండా డేగ ఈకతో సేకరించి పెట్టుకోవాలి. ఇందులో రాయబడిన మంత్రాన్ని 1008 సార్లు చదివి ఆ చిన్న పెట్టె మీద డేగ ఈక సహాయంతో బూడిదను చల్లినట్లయితే ఆ పెట్టె తెరుచుకుంటుంది అని ఆ తాళపత్రంలో రాయబడింది. దాంతో ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరిగింది తాంత్రికుడికి. వెంటనే ఆ ప్రక్రియను మొదలుపెట్టి 21 రోజులు ఆ తాళపత్రంలో చెప్పినట్లుగా జిల్లేడు పుల్లలను సేకరించి మిగిలిన గబ్బిలం మరియు డేగ ఈకను కూడా తీసుకొని అమావాస్య రోజు అర్ధరాత్రి 1 గంటకు ఒంటరిగా శ్మశానానికి వెళ్ళి ఆ తాళపత్రంలో చెప్పినట్లుగా ప్రక్రియ మొత్తం పూర్తి చేసి డేగ ఈకతో ఆ బూడిదని సేకరించి ఇంటికి వచ్చాడు ఆ తాంత్రికుడు. బూడిద చల్లగానే ఆ పెట్టె ఎలా తెరుచుకుంది తాతయ్య అని అడిగాడు అంజి. చెబుతాను విను.
అమావాస్య రోజు తర్వాత ఒక గదిలోకి వెళ్ళి ఆ తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని 1008 సార్లు చదివి తేగ ఈకతో పెట్టె పైన ఆ బూడిదని చల్లగానే పెట్టె నుంచి ఏదో కాలిపోయినట్లు పొగలు వచ్చి నెమ్మదిగా తెరుచుకుంది. ఆ పెట్టెలో ఏముంది తాతయ్య అని అడిగాడు ఎంతో ఆసక్తిగా. చెప్తాను విను అని ఒక ప్రాచీన గ్రంథం అందులో ఉంది. అది కూడా సంస్కృతంలో రాయబడింది. ఆ గ్రంథంపై మహాశ్మశాన చండ ప్రయోగం అని రాయబడింది. ఆ గ్రంథాన్ని తెరవగానే గమనిక అనే ఈ పుస్తకంలోని అత్యంత శక్తివంతమైన మహాశ్మశాన చండ ఆవాహన ప్రక్రియ అని వ్రాయబడింది. ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైందని, ఈ ప్రక్రియలో ఏదైనా పొరపాటు చేస్తే సాధకుడు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతాడని రాయబడి ఉంది. అది చదివిన తాంత్రికుడు ఆ గ్రంథం మొత్తం చదవాలనుకున్నాడు. ఆ గ్రంథంలో ఏం రాసింది తాతయ్య అని అడిగాడు అంజి. ఆ గ్రంథంలో ఏం రాసిందో చెప్తాను విను అని. ఈ గ్రంథంలో రాయబడిన నియమ నిబంధనలు సాధకుడు తప్పకుండా పాటించవలెను. ఎంతో నిష్ఠతో 5 రోజులు సాధనతోనే మహాశ్మశాన చండాను సాక్షాత్కరించుకోవాలి. కానీ ఇంత తక్కువ రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతున్నా ప్రతిరోజు ఎంతో కష్టమైన సాధనను అవలంబించాల్సి ఉంది అని రాయబడింది. ముందుగా సాధకుడు ఒక ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఆ ప్రదేశంలోనే 5 రోజులు అంటే ప్రతిరోజు అక్కడే ఉపాసన చేయాలి. ఎన్నుకున్న ప్రదేశాన్ని ఆవు పేడతో శుభ్రపరిచి ఆ గ్రంథంలో చూపినట్లుగా బియ్యపిండి గోధుమ పిండిలతో ఒక పెద్ద మనిషి ఆకారం అంటే మహాశ్మశాన చండ ఆకారాన్ని గీయాలి. మనిషికి ఉండే నవరంధ్రాల స్థానంలో 9 గుడ్లు, 9 నిమ్మకాయలు మరియు 9 గుమ్మడికాయలను ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ పైన సాధకుడు 5 రోజులకు ఒకేసారి శాశ్వతమైన ఆసనాలను ఏర్పాటు చేసుకోవాలి. మొట్టమొదట మనిషి ఆకారంలో తల భాగాన గుంత తవ్వి నిజమైన 5 మనిషి పుర్రెలను సేకరించి ఆ గుంతలో ఆసనంలాగా పేర్చి పూడ్చిపెట్టాలి. సాధకుడు అది ఒక ఆసనంగా భావించాలి. సాధకుడు అలాగే ఆ మనిషి ఆకారపు కుడి చేయి పక్కన మరొక ఆసనం కోసం గుంత తవ్వి చనిపోయిన పశుకందు శరీరాన్ని సేకరించి ఆ గుంతలో వేసి పూడ్చిపెట్టాలి. సాధకుడు అది రెండో ఆసనంగా భావించాలి. ఆ తర్వాత ఆ మనిషాకారపు కాళ్ళ దగ్గర ఒక గుంత తవ్వి చనిపోయిన నక్కతల పుర్రెను సేకరించి గుంతలో వేసి పుచ్చిపెట్టాలి. సాధకుడు అదే మూడో ఆసనంగా భావించాలి. ఆ తర్వాత మనిషాకారపు ఎడమ చేయి వైపు గుంత తవ్వి ఒక గేదె యొక్క పిల్ల జన్మించిన తర్వాత వచ్చిన పదార్థాన్ని సేకరించి ఆ గుంతలో వేసి బూడ్చిపెట్టాలి. సాధకుడు అది 4వ ఆసనంగా భావించాలి. అలా 4 ఆసనాలను ఆ గ్రంథంలో చెప్పినట్లుగా తయారు చేసుకొని 5 రోజుల పాటు సంరక్షించుకోవాలి. మొదటి రోజు సాధకుడు తనకు కావాల్సిన వస్తువులను తీసుకొని తాను ఎంచుకున్న నిర్జన ప్రదేశానికి చేరుకొని ఆ 4 ఆసనాలకు 5 రోజులకు శాశ్వతంగా ఆ గ్రంథంలో చెప్పిన వస్తువులతో ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన గోధుమ పిండిని బియ్యపు పిండిని కలిపి మహాశ్మశాన చండ మనిషి ఆకారాన్ని వేయాలి. మనిషికి ఉండే 9 రంధ్రాల దగ్గర ఆ గ్రంథంలో చెప్పినట్లు 9 నిమ్మకాయలు, 9 కోడిగుడ్లు మరియు 9 గుమ్మడికాయలను ఉంచి పసుపు కుంకుమలు చల్లి ఆ మనిషాకారపు తల దగ్గర నల్లని కోడిని, బొడ్డు దగ్గర పిల్లిని, అలాగే మర్మాంగాల దగ్గర పంది పిల్లను ఉంచాలి. మొదటి ఆసనం అయిన తల దగ్గర కూర్చొని గ్రంథంలో చెప్పిన మంత్రాన్ని 1008 సార్లు చదివి తర్వాత ఆ కోడిని తన నోటితో తల వేరు చేసి ఆ భాగంలో రక్తాన్ని చల్లి ఆ కోడిని పడేయాలి. ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత రెండో ఆసనమైన కుడి చేయి దగ్గర కూర్చొని ఆ గ్రంథంలో చెప్పిన మంత్రాన్ని 1008 సార్లు చదివి బొట్టు దగ్గర ఉన్న పిల్లిని 2 భాగాలుగా చేసి పిల్లి తల భాగాన్ని ఆ కుడి చేయి దగ్గర పెట్టాలి. ఆ ప్రక్రియ పూర్తి చేసి మూడో ఆసనమైన కాళ్ళ దగ్గర ఉన్న ఆసనంపై కూర్చొని ఆ గ్రంథంలో చెప్పిన మంత్రాన్ని 8 సార్లు చదివి ఆ పంది పిల్ల పొట్టను కోసి ప్రేగులు బయటకు ఆ రక్తాన్ని ఆ మర్మంగాలు దగ్గర చల్లాలి. ఆ ప్రక్రియను పూర్తి చేసి 4వ ఆసనమైన ఎడమ చేయి దగ్గర కూర్చొని పిల్లిని 2 భాగాలు చేసి తర్వాత మిగిలిన తోక భాగాన్ని ఆ గ్రంథంలో చెప్పినట్లు 1008 సార్లు మంత్రం చదివి ఎడమ చేయి దగ్గర పెట్టాలి. అంతటితో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అలా ప్రక్రియ పూర్తి కాగానే గీయబడిన మనిషాకారాన్ని దాన్ని చెరిగి ఆ వస్తువులన్నింటినీ ఒక మూటలో వేసుకొని ఉత్తలో పుచ్చిన వాటిని అలాగే వెనుకకు తిరగకుండా వచ్చేయాలి. కానీ ఆ ఆసనాలలో ఏది మొదటిదో ఏది ఆఖరిదో మర్చిపోకూడదు. ఎందుకంటే మొదటి ఆసనం దగ్గర తలను, రెండో ఆసనం దగ్గర కుడి చెయ్యి, మూడో ఆసనం దగ్గర ఎడమ చెయ్యి, 4వ ఆసనం దగ్గర కాళ్ళు ఉండేటట్టు
ఆ మనిషి ఆకారపు మహాశ్మశాన చండాకారాన్ని కరెక్ట్గా గీయాలి. అలా కాకుండా పొరపాటుగా గీస్తే ప్రాణాలు పోతాయి అని రాయబడింది. అలా మిగిలిన 4 రోజులు కూడా ఇలానే ప్రక్రియ పూర్తి చేసి మహాశ్మశాన చండ 5వ రోజు కాగానే సాక్షాత్కరిస్తాడని ఆ గ్రంథంలో రాయబడింది. ఆ తాంత్రికుడు ఈ ప్రక్రియ చేశాడా తాతయ్య అని అడిగాడు అంజి. ఒకరోజు మా గురువుగారైన వీరయ్య తన స్నేహితుడైన ఆ తాంత్రికుడిని చూడడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ తాంత్రికుడు ఆ గ్రంథంలోని విషయాలన్నీ మా గురువైన వీరయ్యకు చెప్పాడు. దాంతో ఎంతో ఆశ్చర్యపోయిన మా గురువుగారు, అది ఎంతో ప్రమాదకరమైన ప్రక్రియ, దానిని ఏమన్నా నియంత్రించే విధానం ఆ గ్రంథంలో రాసి ఉందా అని అడిగాడు మా గురువుగారైన వీరయ్య తన స్నేహితుడిని. దాన్ని నియంత్రించే విధానం మాత్రం దాంట్లో రాయలేదు అని చెప్పాడు ఆ తాంత్రికుడు. మన గురువుగారైన మీ తాతగారు మనకు విద్య నేర్పించే ముందే మనకు చెప్పాడు కదా, ఏదైనా నియంత్రించలేని సాధనను కానీ ప్రక్రియను కానీ చేయవద్దని పదే పదే చెప్పాడు అన్నాడు మా గురువుగారైన వీరయ్య. దాంతో తాంత్రికుడు, అవును అది నిజమే, అందుకే ఆ గ్రంథాన్ని కాల్చివేశానని చెప్పాడు అని అన్నాడు. ఆ గ్రంథం ఎక్కడ ఉండేది అని అడిగాడు మా గురువుగారైన వీరయ్య. అది ఒక ఊర్లో ఉండేది. నేను ఒకసారి ఆ ఊర్లో ఉండే ఇంటికి దెయ్యాన్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు చూశాను, అందుకే అది చదివి నీకు చెప్తున్నాను అన్నాడు తాంత్రికుడు. మంచి పని చేశావు, అదే మంచిది. దురాశపరులు దానిని సాధన చేయవచ్చు, కాబట్టి సరైన పని చేశావు అని చెప్పాడు. దాంతో ఇద్దరు కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని నేను వెళ్ళొస్తాను అని చెప్పి మా గురువుగారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడు. గురువుగారైన వీరయ్యకు ఆ తాంత్రికుడు అబద్ధం చెప్పి పంపించేశాడు అని చెప్పాడు రామయ్య. మరి ఆ తాంత్రికుడు ఆ ప్రక్రియ చేశాడా అని అడిగాడు అంజి. అలా మా గురువుగారు పలకరించి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఆ ప్రక్రియను మొదలుపెట్టాడు ఆ తాంత్రికుడు. ఆ 5 రోజుల ప్రక్రియలో 5వ రోజు అమావాస్య రోజు అయి ఉండాలని రాసి ఉంది ఆ గ్రంథంలో. అది మాత్రం మా గురువు గారికి చెప్పలేదు. మొదటి 4 రోజులు సవ్యంగానే జరిగిపోయాయి. 4వ రోజు ప్రక్రియ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి పడుకున్నాడు తాంత్రికుడు. కానీ సరిగ్గా కొంత సమయానికి తన కల్లోకి తన తండ్రి వచ్చి ఆ ప్రక్రియను వెంటనే ఆపేయాలని, లేకపోతే మరణం సంభవిస్తుందని చెప్పాడు. వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచాడు. తీరా చూస్తే అది కల. ఉదయం కావడంతో లేచి తన పని చేసుకుంటున్నాడు. తన భార్య వచ్చి, నాకు కూడా ఒక కల వచ్చింది, మీరు ఎక్కడో పడి చనిపోయినట్లు వచ్చింది. వెంటనే నేను చాలా భయపడ్డాను. తీరా లేచి చూస్తే కల అని తెలిసింది. ఏం కాదులే అని చెప్పాడు ఆ తాంత్రికుడు. ఇది ఖచ్చితంగా మహాశ్మశాన చండ యొక్క పరీక్షలు అయి ఉంటాయి కాబట్టి అలా జరుగుతున్నాయి అనుకున్నాడు ఆ తాంత్రికుడు. 4 రోజులు చేశాను, ఈ ఒక్కరోజు చేస్తే చాలు మొత్తం పూర్తవుతుంది. ఈ రోజు ఎలా అయినా ఖచ్చితంగా ప్రక్రియను పూర్తి చేయాలి అనుకున్నాడు. 5వ రోజు తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని తను ఎంచుకున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఆ రోజు అమావాస్య కావడం వలన చుట్టూ చిమ్మ చీకటి అలుముకుంది. ఎలాగోలా శ్మశానానికి సమీపంలో ఒక పొదల మధ్య తన ప్రక్రియను ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని వస్తువులు అక్కడ పెట్టి గోధుమ బియ్యపు పిండితో మనిషాకారపు మహాశ్మశాన చెండ బొమ్మను ప్రక్రియ మొదలుపెట్టాడు. 4 రోజుల ప్రక్రియ సవ్యంగానే జరిగిన 5వ రోజు మాత్రం వాతావరణం మొత్తం చాలా భయానకంగా మారిపోయింది. చుట్టూ ఏదో అరుపులు వినిపిస్తున్నాయి. తనకు సమీపంలో ఎవరు గుసగుసలాడిన శబ్దాలు వస్తున్నాయి. అలాగే దూరం నుంచి నక్కల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆ తాంత్రికుడు మొట్టమొదట తల భాగంలో ఉన్న ఆసనంపై కూర్చొని ఆ గ్రంథంలో ఉన్న మంత్రాన్ని చదవడం ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత, అనగా సుమారు 750 సార్లు మంత్రం జపించగానే ఆ మనిషాకారపు కుడి చేయి దగ్గర ఉన్న ఆసనం ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది. సాధకుడు దానిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఒక్కసారిగా భూమిని చీల్చుకుంటూ అక్కడ పూడ్చిన పసికందు ఒక్కసారిగా బయటికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. సాధకుడు మంత్రాన్ని ఆపకూడదు కాబట్టి తాంత్రికుడు భయపడకుండా ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కొంతసేపట్లోనే ఆ పసికందు ఒక్కసారిగా 6 సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయాడు. ఒక పదునైన కత్తిని సృష్టించుకొని ఆ తాంత్రికుడిపై దాడి చేయడానికి విడిగా కదులుతూ తన వైపు వస్తున్నాడు. భయపడిన తాంత్రికుడు ఒక్కసారిగా మంత్రాన్ని ఆపేశాడు. అంతే, 6 సంవత్సరాల పిల్లవాడు కాస్త మహాశ్మశాన చెండగా మారి అతి కిరాతకంగా తన తల నరికేశాడు. దాంతో ఆ తాంత్రికుడు చనిపోయాడు. ఆవాహన కాబడిన మహాశ్మశాన చెండాను ఆ తాంత్రికుడు స్వాధీనపరచుకోలేకపోయాడు కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. అది ఎంతో ప్రమాదకరమైన శక్తివంతమైన రాక్షస జాతికి సంబంధించినది. దీనిని ఆ తాంత్రికుడు స్వాధీనపరుచుకొని ఉంటే భూత ప్రేత పిశాచాలను తను శాసించేవాడు. అంతేకాక అతను కూడా రాక్షసుడిగా మారి చావే లేకుండా చేసేవాడు. అందుకనే ఆ తాంత్రికుడు ఆశపడి ఆ ప్రక్రియ చేశాడు. అయితే
అది 2 గ్రామాల పొలిమేర కావడం వలన ఆ శక్తి ఎటు పోలేని స్థితిలో ఆ స్థలాన్ని ఆశ్రయంగా చేసుకుంది. ఇది ఎన్ని రూపాలైనా ధరించి మనుషులను సంబంధించిన ఆత్మలను తింటుంది. అయితే దీని శక్తి మాత్రం అమావాస్య, గ్రహణం మరియు ఏడాదికి ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే వచ్చే ఆదివారం అమావాస్య రోజు పూర్తిగా ఉంది. అయితే ఇది ప్రతి అమావాస్యకు దాడి చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేం. అదొక రాక్షసి కావడం వలన తనకు ఇష్టం వచ్చినప్పుడు, అది కూడా అమావాస్య రోజుల్లో ఎప్పుడైనా ఎవరినైనా చంపగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఆ తాంత్రికుడు చనిపోయిన వార్త ఊరు మొత్తం పాకిపోయింది. అక్కడ ఉన్న ఆ ప్రక్రియను చూసిన చాలామంది చాలా భయపడ్డారు. ఏదో ప్రక్రియ చేస్తున్నాడు కాబట్టి ఏదో శక్తి అతన్ని చంపి ఉంటుందని ఆ గ్రామస్తులు అనుకున్నారు. అలా ఆయన దహన సంస్కారాలు ముగిసిపోయాయి. కొన్ని రోజులకు మా గురువు గారైన వీరయ్యకు ఆ విషయం తెలిసి తన భార్యను పలకరించడానికి వెళ్ళాడు. అక్కడ జరిగిందంతా విని ఆ తాంత్రికుడు ఒక గ్రంథం గురించి చెప్పాడు కదా, ఆ ప్రక్రియనే చేసి ఉంటాడు, అది వికటించి ఉంటుంది, అందుకే చనిపోయి ఉంటాడని అనుకున్నాడు మా గురువు గారైన వీరయ్య. దాంతో ఏదైనా పుస్తకం చదువుతూ ఉండేవాడా అని అడిగాడు తాంత్రికుడి భార్యను. అవును అని చెప్పి ఆ గ్రంథాన్ని తీసుకొని మా గురువు గారు అయిన వీరయ్యకు ఇచ్చింది. దానిని తీసుకుని వెళ్తానని చెప్పి ఊరి చివరకు వెళ్ళి ఆ గ్రంథాన్ని మొత్తం చదివాడు. ఆ దుష్టశక్తిని అదుపు చేయడం కానీ లేక అంతం చేయడం కానీ అందులో రాయబడలేదు. దాంతో దానిని కాల్చివేశాడు. అలా మా గురువుగారు వెనుతిరిగి తన ఇంటికి వచ్చేశాడు. కొన్ని రోజులకే ఆ తాంత్రికుడు చనిపోయిన ఆ స్థలం సమీపంలోనే ఉన్న రోడ్లో ప్రమాదానికి గురైన వారు మొత్తం చాలా విచిత్రంగా రక్తం కక్కుకొని చనిపోవడం గమనించాడు. ఖచ్చితంగా ఆ దుష్టశక్తే చేసి ఉంటుందని భావించాడు. దానిని తన స్నేహితుడు ఆవాహన చేశాడని చుట్టుపక్కల గ్రామాలకు తెలిస్తే ఆయనకు ఇచ్చే గౌరవం, తాంత్రికులపై వారికి ఉండే నమ్మకం పోతుందని భావించి ఆ రహస్యాన్ని ఎవరితోనూ చెప్పలేదు. అలా చాలా రోజులు దాని అంతం చేయాలని ఎన్నో ప్రక్రియలు చేశాడు. కానీ అవి ఏమీ ఫలించలేదు. మా గురువు గారికి నేను ప్రధాన శిష్యుని కాబట్టి ఆయన ఆఖరి క్షణాలు దీని గురించి నాకు చెప్పాడు. దానిని అంతం చేసే అవకాశం కోసం వెతకమన్నాడు. అలాగే నువ్వు కూడా ఎప్పుడు నియంత్రించలేని మరియు అంతం చేయలేని విద్యను ఎప్పుడు చేయవద్దని పదే పదే చెప్పాడు. సరే గురుగారు, ప్రమాణపూర్వకంగా అలాంటి విద్యలు ఎప్పుడు నేను చేయను అని చెప్పాను అని అన్నాడు రామయ్య. మరి మీరు ఆ దుష్టశక్తిని అంతం చేసే ప్రక్రియను కనుక్కోలేదా తాతయ్య అన్నాడు అంజు. ఎంతో ప్రయత్నించాను, ఎంతో మందిని అడిగాను, ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ దాని అంతాన్ని మాత్రం ఈ రోజు వరకు తెలుసుకోలేకపోయాను అని అన్నాడు రామయ్య. సరే తాతయ్య, సాయంత్రం కావస్తుంది, నేను ఇంటికి వెళ్ళి వస్తా, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి బస్సు ఎక్కి తన ఊరైన దేవరకోనకు చేరుకున్నాడు అంజి. కొన్ని రోజులు ఆ విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండేవాడు. అంతలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రావడంతో చదువుకోవడంతో బిజీ అయ్యాడు అంజి. అలా 10th క్లాస్ పబ్లిక్స్ ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ అయిపోవడంతో విశాఖపట్నంలో ఉండే తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. అలా కొన్ని రోజులకి రిజల్ట్స్ వచ్చాయి. తను స్కూల్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చి వాళ్ళ నాన్న పై చదువులకై తన మేనమామ ఉండే విశాఖపట్నానికి పంపించాడు. విశాఖపట్నంలో ఇంటర్ జాయిన్ అయ్యాడు అంజి. అలా తన ఊరు నుంచి పై చదువులకై వెళ్ళిపోయాడు. ఆ స్థలంలో మాత్రం యథావిధంగా అప్పుడప్పుడు ప్రమాదాలు జరగడం మాత్రం కొనసాగుతున్నాయి. ఇదే మహా శ్మశాన చెండక్క కథ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కి పెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. సరికొత్త క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.